హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయింది కదా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్కి. చాలా రోజులు కాదు, 1 మంత్ పైన అయిపోతుంది. ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి, కంటిన్యూస్గా వీడియోస్ రావట్లేదు, అలాగే వీడియోస్ అప్లోడ్ కూడా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే రీసెంట్గా మేమైతే ఊరైతే వెళ్ళాము. అది మీ అందరికీ, నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దానికి తోడు నేను స్మాల్గా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి, ఇంట్లోని అండ్ అలాగే ఆన్లైన్లో కూడా. అది వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను అనమాట, కేబిఎస్ శారీ కలెక్షన్స్ అని. మీరు టైప్ చేయగానే యూట్యూబ్లో ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా సత్య ఫ్రమ్ వైజాగ్ అని కాకుండా కేబిఎస్ శారీ కలెక్షన్స్ అని, అది కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఆన్లైన్లో శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. సో దానివల్ల నాకు ఈ వీడియోస్ అన్నవి లేట్ అయిపోతున్నాయి. అసలు ఆ విషయం ఏంటి అంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత, అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళాను, నాకు తెలియదు అప్పుడు. రీసెంట్గా అయితే 1 మంత్ బ్యాక్ అయితే మేము 5-6 ఊర్లు ఒకేసారి వెళ్ళొచ్చామన్నమాట 1 వీక్లోని. అవన్నీ కూడా మళ్ళీ నేను తిరిగి వెళ్తానో వెళ్ళనో నాకైతే తెలియదు. ఏమో దేవుడి దయ వల్ల మళ్ళీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో వెళ్ళాను కాబట్టి ప్రతిదీ గుర్తుండాలని చెప్పి వీలైనంత వరకు అన్నీ కూడా చక్కగా షూట్ చేసి పెట్టుకున్నాము, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అవన్నీ కూడా మీతో నేనైతే షేర్ చేస్తున్నాను. మీకు బోర్గా ఫీల్ అవ్వచ్చు, ఏంటి డైలీ ఈ టెంపుల్స్ వీడియోస్ అనేసి. అంటే మేము 5-6 ఊర్లు తిరిగాము. ఆ 5-6 ఊర్లు కూడా ఎన్ని గుళ్ళు తిరిగామో అన్ని గుళ్ళు వీడియోస్ అయితే నేను తీసాను అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తిరుపతి కొండ ఉంటుంది కదా, ఆ కొండ నిజంగా శ్రీవారి ఫేస్ లాగే ఉంటుందండి. నేను నమ్మలేదు అసలు రియల్గా చూసినప్పటికీ. ఇప్పుడు చూస్తున్నారు కదా బస్సులో వెళ్తుంటే అసలు అచ్చు వేడికొండల స్వామి సైడ్ నుంచి ఫేస్ ఎలా ఉంటుందో ఆ కొండ అంతా కూడా అలానే ఉంటుందండి. అయితే మేము ఇన్ని ఊర్లు తిరిగాం కదా, మెయిన్గా లోపలికి, టెంపుల్ లోపలికి ఏ టెంపుల్లో కూడా ఫోన్ అయితే అసలు పంపించడం లేదు. లోపల ఎక్కడ కూడా షూట్ చేయడానికి ఏ టెంపుల్లో కూడా అవ్వలేదండి, బయట మాత్రమే అవ్వింది. మాకు ఇవి మెమరీ అంటే గుర్తుగా ఉంటాయి రేపు పొద్దుని మాకు. అంటే మర్చిపోకుండా, ఒకవేళ ఫోన్లో ఏమైనా వీడియోస్ డిలీట్ అయినా కూడా చక్కగా యూట్యూబ్లో ఉంటాయి, ఎప్పటికైనా మనకి గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేను అన్నీ కూడా యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ మేము తిరిగి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో వీలైనంత వరకు వెళ్ళినవన్నీ కూడా చక్కగా నా పిల్లలతో నేను వెళ్ళాను. ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో, ఇది నేను ఫస్ట్ టైమేనండి వెళ్ళాను. ఎప్పుడు కూడా వైజాగ్ దాటి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అంటే ఎక్కడికి అంటే ఏదో చిన్న చిన్నవి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకి, ఊర్లకి వెళ్ళాము. ఏదో ఎవరికైనా ఫంక్షన్లు అయితే చుట్టాల ఇంటికి అలా వెళ్ళాము. కానీ ఇంత దూరం దగ్గర తమిళనాడు బోర్డర్ వరకు వెళ్ళొచ్చేసాము. అంటే గోల్డెన్ టెంపుల్ అవన్నీ కూడా వెళ్ళొచ్చాము. వాళ్ళు తమిళ్లో మాట్లాడడము, అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడము, అవన్నీ వెళ్ళినప్పటికీ నాకు ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోయామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా 4 గోళ్ళ మధ్యలోనే ఉంటానండి నేను. ఎక్కువ బయట ప్రపంచంకి అసలు నాకు చాలా తక్కువ కనెక్టింగ్ అన్నది. బయటకి ఎక్కువ అసలు వెళ్ళను. అంటే అందరూ అలానే ఉంటారు కదా అని మీరు అనొచ్చు, ఉంటారండి. కానీ చాలామంది ఇళ్లల్లో 50% బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మాకులాగా 50% ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా బయట ఊరు దాటి ఇంకొక ఊరు వెళ్ళినప్పటికీ ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోయాము అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే మాత్రం అలాగే అనిపించింది. ఆ ఊర్లు తిరుగుతున్నంతసేపు ఒక పక్క నీరసం వచ్చేసేది, ఓపుకుండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కసారి బయటికి వెళ్తే ఉండలేము అనమాట. ఎందుకంటే ఒళ్ళు సహకరించదు, మనకి బాడీ సహకరించదు, వీక్నెస్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, తలనొప్పి, కాలు పీకులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక పక్క ఎంజాయ్ కూడా అయిపోతుంది అనమాట. ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదే, చూసానని చాలా ఫుల్ హ్యాపీనెస్ అయిపోయిందండి నాకు అవన్నీ చూసినప్పటికీ. అది పిల్లలతో వెళ్ళాం కదా, ఇంకా హ్యాపీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇవన్నీ చూడడం. ఇంకా దీనికన్నా మంచి ఊర్లు అయితే తిరగాలని నాకు, ఇంకా లోపల కొన్ని టెంపుల్స్ అయితే చూడాలని, అలాగే కొన్ని ఊర్లు కూడా వెళ్ళాలని చాలా ఆశగా ఉంది. అవన్నీ దేవుడి దయ వల్ల అవ్వాలని కోరుకుంటున్నాను. దేనికైనా మనీ ప్రాబ్లం అండి. తిరగడానికి ఏముంది, మనీ ఉంటే ఎక్కడైనా తిరగవచ్చు. దేనికైనా బడ్జెట్ ప్రాబ్లం. ఆ బడ్జెట్ అనేది కొంచెం భగవంతుడి దయ వల్ల కుదిరితే హ్యాపీగా నేను ఏవేవైతే తిరగాలనుకుంటున్నానో చనిపోయే లోపల వీలైనంత వరకు కొన్నేనా అంటే నేను చూడాలనుకున్నవన్నీ కూడా సహజం కాకపోవచ్చు కొన్ని. అంటే తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళలేను. వీలైనంత వరకు వెళ్ళగలిగినవన్నీ కూడా నేను చనిపోయే లోపు మ్యాక్సిమం చూసేయాలనుకుంటున్నాను.
చనిపోయే లోపు అంటుంది ఏంటి, దీనికి ఏమైనా త్వరగా చనిపోతుందని ఏమైనా హెల్త్ ఇష్యూస్ అవి ఏమైనా ఉన్నాయనుకుంటున్నారేమో. అలా ఏం లేదు. అంటే అంటున్నాను అనమాట, బతుకు అంటే చివరికి మనం చూడాలనుకున్నవి చేయాలనుకున్నవి అందులో 50% అయిపోయినా మన ప్రాణం హాయిగా వెళ్ళిపోతుంది. అమ్మయ్య, చేయాలనుకున్నవన్నీ అందులో సగమైనా చేసామని ఆ తృప్తి కోసమైనా వెళ్ళాలి. ఎప్పుడూ ఇంట్లో ఉండడం కాదు, కొన్ని డబ్బులన్నవి దాచుకొని ఇయర్కి ఒక్కసారైనా ఇలాంటివి తిరిగి వస్తూ ఉండాలి. ఎంతసేపు 4 గోళ్ల మధ్యలో ఉండి నలిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్, ఉండవని నేను చెప్పను. మన బ్రెయిన్కి మనమే చెప్పుకొని మనం సంపాదించుకున్న దాంట్లో ఒక పావల అన్నది ఎక్కడైనా దాచుకొని ఇలా ఒక్క సంవత్సరానికి ఒక్కసారి మనకు నచ్చిన వాళ్ళతో, మన పిల్లలతో హాయిగా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా చూసి వస్తే చాలండి ప్రాణానికి. అంతకు మించింది ఏమీ వద్దనిపిస్తుంది. అంత హ్యాపీగా అనిపించేసింది నాకు ఈ 5-6 గుళ్ళు తిరిగినప్పటికే. ఇంకా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చక్కగా హ్యాపీగా అన్నీ కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అన్నది కలగలేదండి. ఎక్కడికక్కడ బస్సులు, ట్రైన్లు, దేవుడి దేవుళ్ళు అన్నీ కూడా చక్కచక్క కుదిరాయి. ఇంకా అంతా చూసుకొని ఇంకా చివరికి ఎలా అనిపించేసిందంటే అన్నీ అయిపోయింది, చూసేసామా అన్న టైంకి ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోతాం అనిపించేసింది. అంతే కదా, ఎన్ని చేసి అంటే ఎంత తిరిగినా కూడా చివరికి గూటికే చేరుతుంది పక్షి అన్న డైలాగ్ ఏదో ఉంది కదా, సామెత ఏదో ఉంది కదా, అలా అనిపించేసింది అనమాట. మా కౌశిక్ కూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళ మమ్మీ రావడానికి రాలేదు. సో నేను, పిల్లలు, అమ్మ, మా చెల్లెల బాబు మాత్రమే వెళ్ళాము. కానీ ఇందులో బాగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మా అమ్మ చాలా గ్రేట్ అండి. ఎవరమ్మైనా అందరికీ గ్రేటే, కానీ మా మమ్మీ మాత్రం చాలా గ్రేటు. అసలు మా అమ్మ ఎప్పుడు ఈ ఊర్లు గట్రా ఎక్కువ ఏం తిరిగిన మనిషి ఏం కాదండి. తను కూడా టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంది. వాళ్ళ కొలీగ్స్తో వాళ్ళతో ఎక్కువ టెంపుల్స్, ఎక్కడ ఏ రాయి ఉంది, ఎక్కడ గుడి ఉందంటే చాలు వెళ్ళిపోతుంది. మా అమ్మ ఎందుకు గ్రేట్ అని చెప్పేసి అన్నానంటే, ఎక్కడికైనా తెలియని ఊరికి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మనం పలానా ఊరు వెళ్తున్నాము, ఆ ఊరు అసలు మనకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలీదు. అలాంటి ప్లేస్కి కూడా అమ్మ ఏం చేస్తుందంటే చాలా నీట్గా అందరినీ నోరిప్పి అడుగుతుందండి. బాబు ఇక్కడ మేము వచ్చాము, పలానా చోటుకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చక్కగా కనుక్కొని ఏ ఇబ్బంది లేకుండా. అంటే ఎలా అంటే ఇంట్లో ఒక మగవాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే ఎంత జాగ్రత్తగా మనల్ని ఎంత బాగా తీసుకెళ్తారో అలానే తీసుకెళ్తుందండి మా అమ్మ అయితే. 100% డాడీ ఉన్నా కూడా అలా తీసుకెళ్ళలేరు. ఎందుకంటే డాడీకి కొంచెం చిరాకు ఎక్కువ, ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. కింద కూర్చోవడము, బస్సులు దొరకకపోతే వెయిట్ చేయడము, ట్రైన్లు దొరకకపోతే వెయిట్ చేయడం, అలాంటివి అసలు డాడీ చేయలేరు అనమాట. కానీ అమ్మ అలా కాదు, మాకు ఓపిక్గా చెప్తుంది, ఓపిక్గా తీసుకెళ్తుంది, చాలా నీట్గా తీసుకెళ్తుంది. అలాగని మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు. టైంకి మాకు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు మా నాన్న కోపమే ఉంది, ఎక్కడ పడితే అక్కడే కోపం వచ్చేస్తుంటుంది నాకు కూడా. ఆ కోపం వస్తున్నా కూడా తిరిగి నా మీద కోపపడకుండా ఓపిక్గా చెప్పి, అమ్మ ఇక్కడ పలానా ఇలా ఉందంట, అక్కడికి వెళ్దాము, వెళ్ళిపోతామే, సరేనా, ఇక్కడ కూర్చుందాం, ఇప్పుడు వచ్చేస్తుందంట అని ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళింది. తిరిగి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇది రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. ఎక్కడ పడితే అక్కడ చక్కగా బెడ్షీట్లు వేసుకుని కూర్చున్నామండి. మనకు అనిపిస్తుంది చూసే వాళ్ళకి, ఏంటి ఇలా కూర్చున్నారు, ఇలా పడుకున్నారు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ రైల్వే స్టేషన్లోని అలా దుప్పడ వేసుకొని అలా కూర్చొని అందరినీ చూస్తుంటే అబ్బా అసలు ఏం అనిపించలేదు. ఎందుకంటే నీట్గానే ఉంది అన్ని ప్లేస్లోని, హాయిగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాగా బయట పడుకోవడము, దుప్పట్లు వేసుకొని కూర్చోవడము, బయట కూర్చొని తినడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు ఒక్కసారైనా చెయ్యాలి అలాంటివి. నాకైతే చాలా ఇష్టం టెంపుల్స్లోని, దాంట్లోని అలా పడుకోవడము, బయట అలా కూర్చొని అందరితో తినడం చాలా ఇష్టం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఓసిడి ప్రాబ్లం ఉంది అంటే అది నాకు ఒక్కదానికి చాలా అనమాట. నాకు ఎక్కడ పడితే అక్కడ కూర్చోను, సేమ్ మా డాడీ లాగే. అయినా కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. అసలు ఎక్కడ కూడా నాకు ఆ ఓసిడి ప్రాబ్లం అన్నది ఈ ఊర్లో 5 ఊర్లో తిరిగాను కానీ ఎక్కడ అనిపించలేదు. ఓన్లీ వాష్రూమ్స్ దగ్గర మాత్రమే కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ మిగతా అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలా పడుకోవడం కానీ, అలా బయట కూర్చొని అందరితోటి, ఎవరో తెలియని వాళ్ళతో కూడా హాయిగా మాట్లాడుకొని వచ్చామన్నమాట.
ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తిరుపతి నుంచి మాకు డైరెక్ట్గా వైజాగ్ అయితే ట్రైన్ అయితే రిజర్వేషన్ దొరకలేదు. సో విజయవాడలో దిగిపోయి విజయవాడలో నైట్ అక్కడ ఉండిపోయి మళ్ళీ విజయవాడ మార్నింగ్కి మాకు ట్రైన్ ఉంది వైజాగ్కి. విజయవాడ అయితే చాలా నీట్గా ఉంది అండి. అసలు మన వైజాగ్కి తిరుపతి కన్నా చాలా అంటే చాలా నీట్గా ఉంది రాజమండ్రి విజయవాడ స్టేషన్ అయితే ఎంత నీట్గా ఉందంటే అసలు చిన్నది కూడా ఎక్కడ అసేమ్ అనిపించలేదు. ఆ పక్కన గ్లాసులు ఉన్నాయి కదా మా కౌశిక్ గారి పక్కన, అవి పెట్టిన మేమేనండి. అక్కడ ఏం చెత్తగా చెదారం ఏమీ లేదు. చక్కగా పైన దుప్పట్లు వేసుకొని హాయిగా నైట్ అంతా పడుకొని ఉదయం లేచి ట్రైన్కి అయితే బయలుదేరామన్నమాట. ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి. అందరూ పైనే పడుకున్నారు. చాలామంది జనం అయితేనేమొచ్చి హాయిగా పైకి అయితే వచ్చేసరికి కింద ట్రైన్ ఏమైనా తిరిగితే ఆ సౌండ్స్ డిస్టర్బెన్స్ అవుతాయని ఎక్కువ మంది పైకే వచ్చేసామన్నమాట. చాలా నీట్గా ఉందండి విజయవాడ రైల్వే స్టేషన్ అయితే. ఇంకా ఎక్కడ పడితే అక్కడే పడుకున్నాము. మా కౌశిక్ మా పండు అయితే ఎక్కడ పడితే అక్కడే నిద్ర వచ్చేస్తుంది. మా పండు అయితే చాలా వీక్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వీక్గా ఉన్నాడు మా పెద్దోడు. సో ఈ ఒక్కసారిగా తిరిగినప్పటికీ ఇంకా వీక్ అయిపోయాడు. ఇంకా తిరిగి ఇంకా వైజాగ్ అయితే వచ్చేసామండి. అమ్మయ్య, ఇంటికి రాగానే ఎలా అనిపించింది అంటే మన ఇంటికి మనం వచ్చేసామే అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నా గుర్తుకి అంటే గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ నేను షూట్ చేసుకున్నాను. ఇంకా జిట్టు అయితే దారుణంగా అయిపోయింది. ఇంకా ఫుల్గా తలకు స్నానం చేస్తే కానీ కుదరదు అనమాట. ఈ జిట్టు అంత దరిద్రంగా ఉంది. ఇంకా ఊర్లో తిరిగినప్పుడు అలానే ఉంటుంది. ఇంక ఇప్పుడు వైజాగ్ అయితే వచ్చేసాం కదా, మనం సాక్ష్యం చెప్పడానికి కంపల్సరీ తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు సింహాచలం అయితే వెళ్ళాలి. దీని నెక్స్ట్ వీడియో సింహాచలం వెళ్ళిన వీడియో చిన్న వ్లాగ్ అండి. అది పెద్ద వీడియో అయితే ఏముండదు. షార్ట్లో కానీ పెద్ద వీడియో అంటే మ్యాక్సిమం పెద్ద వీడియో పెట్టను, షార్ట్స్లోనే పెట్టేస్తాను. ఇంకొక మంచి ఈ రోజు నుంచి బడ్జెట్లో మనకు వచ్చిన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా అయితే వస్తాయి. చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే